రిట్రో సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్య. సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ అనిపించే నాకైతే. నెక్స్ట్ ఆయుధాలు కానీ లాస్ట్ ఫైట్ సీన్ కానీ ఒక రేంజ్ లో ఉంది. నెక్స్ట్ ఆ లాస్ట్ ఫైట్ సీన్ చూస్తే అసలు ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా చూడలేదు అనిపించింది. సినిమా ఓవరాల్ సూపర్ గుడ్. మన సూర్య గారికి సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పనక్కర్లే. అంటే ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసాం కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సూర్య గారి ప్రొడక్షన్ లో సూర్య స్టామినా తగ్గట్టుగా ఎక్కడ డౌన్ ఫాల్ లేకుండా కంగువాతో సూర్య కొద్ది కంగు తినిపించిన ఈ రెట్రో సినిమాలో మంచి బిజినెస్ అనేది ప్రేక్షకులకు ప్రజెంటేషన్ చేశారు. నవ్వటం అనేది ఎంత ఆనందమో ఆ నవ్వు వెనకాల ఉన్న పాజిటివ్ ని కూడా సుబ్బరాజు డైరెక్షన్ వన్స్ అప్ టైం రజనీకాంత్ పేట సినిమాలో ఉన్న ప్యాటర్న్ ని ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్. మ్యూజిక్ కూడా సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా అవసరం అనిపించే విధానంగా ఒక మూడు అంటే ఇది యాక్చువల్ గా వాళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటాను. కెమిస్ట్రీ అయితే బాగా రన్ అయింది. టోటల్ ఏంటంటే నెగిటివ్ ని డైవర్ట్ చేయాలి, పాజిటివ్ ని ప్రజెంట్ చేయాలి. అది వైలెన్స్ కాకుండా సైలెంట్ మెసేజ్ ఏంటనేది ఒక నవ్వుతో కిస్ట్ ఇచ్చారు. సినిమా చూస్తేనే రీజన్ ఉంటుంది. అది అవును. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్ ఏంటంటే ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా సూర్య జ్యోతిక ఒక మంచి పబ్లిక్ మెసేజ్ అనేది ఇచ్చారు. వాటికి కంగువా తర్వాత కంగు తినిపించాడన్న. అంటే ఆ సబ్జెక్టు ర్యామింగ్ ఏంటనేది మూవీ చూస్తేనే ఆడియన్స్ కి థ్రిల్ వస్తుంది. 2.5 అంటే ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇంకోటి ఫాదర్ కి ఏంటంటే మామూలుగా పెంపుడు తండ్రి ఉంటాడు. పెంపుడు తండ్రికి ఏంటంటే పడదు. గోల్డెన్ ఫిష్ స్టోరీ అనమాట. ఆ సీక్రెట్ చెప్పడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అదే పరంగా చూసుకుంటూ వెళ్ళిపోయింది. లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే ఫైటింగ్ సీన్స్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ సూర్య చేయాల్సిన సినిమాలో ఉంది ఆ స్టోరీ. సూర్య చేయాల్సిన సినిమా అయితే కాదు భయ్య. ఇది సూర్య చేయాల్సిన సినిమా స్టోరీ కాదు, సింక్ కాదు. కాకపోతే ఏంటంటే మామూలుగా ఎవరు 93 హీరోలు చేయాల్సిన సినిమా, అతను చేయాల్సిన సినిమా కాదు. కాకపోతే జస్ట్ వన్ టైం చూడొచ్చు పోయా. ఏంటంటే మరీ అంత ఫుల్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కానీ వన్ టైం చూడొచ్చు పోయా. అందుకే అవ్వట్లేదు. ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. మామూలుగా కాదు, రబ్బర్ బ్యాండ్ తెగేదాకా సాగినా కూడా తెక్కకుండా ఇంకా సాగుతూనే ఉందన్నమాట. అంత లాగ్ అనిపించింది. స్టోరీ సెలక్షన్ ఎందుకు ఆయన వీక్ అవుతున్నారో అర్థం కావట్లేదు అన్న. ఆయనకి డైరెక్టర్లు చెప్పేది ఏం చెప్తున్నారో, తీసేటప్పుడు ఏం తీస్తున్నారో క్లారిటీ రావట్లేదు. అదొక్కటే ప్రాబ్లం తప్ప సూర్య గారు ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్స్ గురించి ఏం లేదు. బట్ మూవీ మటుకు అస్సలు భరించలేకపోయాం. అసలు సాంగ్స్ గురించి తక్కువ మాట్లాడుకుంటే రెట్రో స్టైల్ అన్నారు. రెట్రో స్టైలే కనబడలేదు ఎక్కడ. రెట్రో అనే దానికి ఆ ఫీల్ గానీ ఇంపాక్ట్ గానీ ఎక్కడా కూడా ఆ బ్యాగీ ప్యాంట్ లో ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఎక్కడా కనిపించలేదు. రెట్రో అని పేరుకు పెట్టినట్టు ఉంది తప్ప నాకు తక్కువ మాట్లాడుకుంటే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంతే, ఏం లేదు చెప్పడానికి. ఎందుకు నల్లగా పూసి అంత అవసరమే ఉంది. నార్మల్ గానే చూపించవచ్చు కదా. ఏ రెట్రోలో ఆ కాలంలో తెల్లగా ఉండేవాళ్ళు లేరా, నల్లగా పూసుకున్నారా కావాలని ఏమన్నా? ఏం లేదు కదా, అంతా బాగానే ఉంది. మరి ఎందుకు అలా చూపించారు అనేది కార్తిక్ సుబ్బరాజ్ గారిని అడగాలి. నాకు తెలిసి కార్తిక్ సుబ్బరాజ్ గారి కెరియర్ లో దిస్ విల్ బి ద వీకెస్ట్ వరస్ట్ ఇంకేదైనా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.